తెలంగాణ రాష్ట్రానికి మణిహారంగా ఉన్న సింగరేణిలో రోజు రోజుకు కొత్త వ్యవహారం బయటకొస్తోంది. మెడికల్ బోర్డులో కార్మిక సంఘ నేతలు ఉద్యోగుల దందాలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. కారుణ్య నియామకాల్లో చేతివాటం చూపిస్తున్నారు. మెడికల్ బోర్డు దందాపై ఏసీబీ విచారణ చేసినా ఇంతవరకు చర్యలు లేవు. విజిలెన్స్ ఎంక్వైరీతోనూ ఎలాంటి ఫలితమూ లేదు. దీంతో సింగరేణిలో ఆపేదెవరన్నట్లు సాగుతూనే ఉందిట మెడికల్ బోర్డు దందా. సింగరేణిని జలగల్లా పట్టి పీడిస్తున్నారు కొందరు అవినీతి పరులు. మెడికల్ బోర్డు దందాలో వైద్య శాఖ ఉద్యోగులున్నట్లు గుర్తించి ట్రాన్స్ఫర్ చేసినా వారు కుర్చీ వదలడం లేదు. వేటుపడిన ఉద్యోగులు తమ సీట్లు కదల్చలేరన్నట్లు పైరవీలు చేసుకుంటున్నారు. నెల దాటినా వారు రిలీవ్ కాకపోవడంపై జోరుగా చర్చ జరుగుతోంది. సింగరేణిలో కార్మికులు అనారోగ్య కారణాలతో కారుణ్య నియామకాల్లో భాగంగా అన్ఫిట్ కోసం మెడికల్ బోర్డుకు దరఖాస్తు చేసుకుంటారు. అర్హులను గుర్తించి అన్ఫిట్ సర్టిఫికేట్ ఇస్తే వారి పిల్లలకు డిపెండెంట్ జాబ్ వస్తుంది. అదే అదనుగా కొందరు ఉద్యోగులతో పాటు రిటైర్డ్ వర్కర్స్, పలువురు కార్మిక సంఘాల నేతలు దళారుల అవతారమెత్తారు. అన్ఫిట్ సర్టిఫికేట్ ఇచ్చేందుకు ఒక్కో కార్మికుడి దగ్గర నుంచి 6 నుంచి 10 లక్షల దాకా వసూలు చేస్తున్నారు. దళారులను ఆశ్రయిస్తే చాలు, అర్హుల కన్నా అనర్హులకే అన్ఫిట్ సర్టిఫికేట్ ఇవ్వడం కామన్గా మారింది. దీంతో ఈ దందాను నియంత్రించేందుకు సింగరేణి యాజమాన్యం ఏసీబీతో ఎంక్వైరీ చేయించినా పెద్దగా ఫలితం లేకపోయింది. అన్ఫిట్ సర్టిఫికెట్ల దందాపై విజిలెన్స్ అధికారులు కొత్తగూడెంలోని సింగరేణి మెయిన్ హాస్పిటల్తో పాటు సింగరేణి వ్యాప్తంగా పలు ఏరియా హాస్పిటల్స్లో విచారణ చేపట్టారు. దీంతో మెయిన్ హాస్పిటల్లోని వైద్యశాఖ ఉద్యోగితో పాటు ఆర్జీ1 మందమరి ఏరియాలో మరో 3, మెయిన్ హాస్పిటల్లో వార్డు బాయ్ దందాలో భాగస్వాములుగా ఉన్నట్లు విజిలెన్స్ ఆఫీసర్లు గుర్తించారు. గత నెల 19న వారిని ట్రాన్స్ఫర్ చేస్తూ యాజమాన్యం ఉత్తర్వులు జారీ చేసింది. బదిలీ అయిన ఉద్యోగులు ఈ నెల 6లోపు రిలీవ్ కావాల్సి ఉంది. మర్నాడే ట్రాన్స్ఫర్ అయిన చోట జాయిన్ కావాల్సి ఉంది. కానీ ఇంతవరకు రిలీవ్ కాకపోవడం, ఉన్న చోటే డ్యూటీలు చేస్తుండడం చర్చనీయాంశమైంది. పనిచేస్తున్న చోటి నుంచి కదలకుండా ఉండేందుకు పెద్ద ఎత్తున పైరవీలు చేస్తున్నారనే ప్రచారం సాగుతోంది. దీంతో బదిలీ ఉత్తర్వులకే దిక్కు లేకుండా పోయిందని పలువురు కార్మికులు విమర్శిస్తున్నారు. మెడికల్ బోర్డు దందాపై గతంలో ఏసీబీ 2-3 నెలల పాటు విచారణ జరిపి ఉన్నతాధికారులకు నివేదికలు ఇచ్చింది. అయినా ఇప్పటిదాకా ఎలాంటి చర్యలు లేకపోవడంతో దళారుల దందాకు అడ్డు అదుపు లేకుండా పోయింది. సింగరేణిలో ప్రత్యేకంగా విజిలెన్స్ విభాగం ఉంది. దీనికి జీఎంతో పాటు ప్రత్యేక సిబ్బంది ఉన్నారు. అయినా లాభం లేదు. మెడికల్ దందాకు పాల్పడే ఉద్యోగులపై పూర్తిస్థాయి ఆధారాలను వెల్లడించకపోవడంలో ఆంతర్యమేమిటో వారికే తెలియాలనే విమర్శలున్నాయి. మెడికల్ బోర్డులో దందాలో కొత్తగూడెంలోని మెయిన్ హాస్పిటల్లో కీలక వ్యక్తులున్నారనే ఆరోపణలున్నాయి. బదిలీ చేసినా సీట్ల నుంచి కదలకుండా పాతుకుపోయిన ఉద్యోగులపై సింగరేణి ఏ యాక్షన్ తీసుకుంటుందో మరి.